హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్గా మనం గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఒక ఐపీఓ గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మరో కొత్త ఐపీఓ తోటి ఈ యొక్క ఐపీఓ వచ్చేసి ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ అనమాట. ఇది వచ్చేసి మెయిన్గా ఇది 2014లో ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఈజ్ ఏ వర్క్ స్పేస్ సొల్యూషన్ ప్రొవైడర్ ఇన్ ఇండియా. ఇది భారతదేశంలో వర్క్ స్పేస్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే కంపెనీస్కి కానీ, స్టార్టప్లు కానీ, ఎస్ఎంఈలు కానీ, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే పెద్ద సంస్థల యొక్క అవసరాలను తీర్చడం కోసం విస్తృత శ్రేణి సౌకర్యమైన వర్క్ స్పేస్ను సొల్యూషన్స్ని ఈ యొక్క ఆఫీస్ అనేది స్పేస్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ది కంపెనీస్ కోర్ సొల్యూషన్ co-working including a flexible workspaces, custom office spaces and mobility solutions. Office Space Solution Limited also provide supporting services such as food and beverages, IT support, infrastructure services and even hosting. అలాగే చూసుకున్నట్లయితే 2023 డిసెంబర్ 31కి ఈ కంపెనీ వచ్చేసి ఆపరేషన్స్ వచ్చేసి 169 ఉన్నాయన్నమాట. అక్రాస్ 16 సిటీస్లో ఇండియాలో వచ్చేసి. అలాగే టోటల్గా 105,258 సీట్లు అనేది ఉన్నాయన్నమాట. చార్జబుల్ వచ్చేసి 5 మిలియన్ వచ్చేసి 5 మిలియన్ స్క్వేర్ ఫీట్స్. అలాగే అడిషనల్గా 31 సెంటర్స్లో వచ్చేసి 25,312 సీట్లు అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. 1.23 మిలియన్ స్క్వేర్ ఫీట్ యార్డ్లో. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఐపీఓ అనేది 598 కోట్లకి బిడ్డింగ్కి రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐపీఓ డేట్ వచ్చేసి మే 22 నుంచి మే 27 వరకు ఈ ఐపీఓకి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపాయలుగా పెట్టడం జరిగింది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 364 నుంచి 383 రూపాయలు అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. అలాగే లాట్ సైజ్ వచ్చేసి 39 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 598 కోట్లు. అలాగే ఇందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 128 కోట్లు. ఆఫర్ ఫర్ సేల్లో 470 కోట్లు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే లిస్టింగ్ టైప్ వచ్చేసి బుక్ బిల్డింగ్ ఇష్యూ అనమాట. లిస్టింగ్ వచ్చేసి బిఎస్సి ఎన్ఎస్సిలో లిస్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైం లైన్ చూసుకున్నట్లయితే ఐపీఓ డేట్ వచ్చేసి 22, క్లోజింగ్ 27, బేసిక్ అలాట్మెంట్ వచ్చేసి మే 28 అవుతుంది అనమాట. అలాగే ఇనీషియల్గా ఈ ఐపీఓ అనేది మనకు రాకపోతే అమౌంట్ 29న, డిమాట్కి వచ్చేసి క్రెడిట్స్ షేర్స్ 29న అవుతాయి అనమాట. అలాగే రిటైల్ కేటగిరీలో మినిమం 1 లాట్ నుంచి మ్యాక్సిమం 13 లాట్లు అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీలో మినిమం 14 లాట్ల నుంచి మ్యాక్సిమం 66 లాట్లు అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక లాట్ వచ్చేసి 14,937 రూపాయలు అనేది ప్రైస్ బ్యాండ్ పెట్టడం జరిగింది అనమాట. అలాగే రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే క్యూఐబీస్కి 75%, రిటైల్ షేర్ హోల్డర్స్కి 10%, హెచ్ఎన్ఐస్కి వచ్చేసి 15% అనేది మెన్షన్ చేశారు. వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే 2021 మార్చి నుంచి వీళ్ళు కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి వీళ్ళ యొక్క అసెట్స్ అనేవి. అలాగే రెవెన్యూ పరంగా కూడా చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 2021తో కంపేర్ చేసుకుంటే 22లో కాస్త మైనస్ చేయడం జరిగింది ప్రాఫిట్స్ అనేవి. ఆ తర్వాత మళ్ళీ 2023కి డిక్రీజ్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 2023 డిసెంబర్ 31కి
ఆల్మోస్ట్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది -18గా పోస్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే నెట్‌వర్త్ వచ్చేసి వీళ్ళది కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సప్లైర్స్ చూసుకున్నట్లయితే ఫ్లక్చుయేట్స్ అవుతూ ఉన్నాయన్నమాట. అలాగే టోటల్ బారోయింగ్స్ వచ్చేసి 2021లో 2.97 క్రోర్స్ ఉన్నది 2022లో 12.11 క్రోర్స్‌కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకి బారోవర్స్ అనేది కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతున్నాయన్నమాట. ఇది వీళ్ళొక వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్‌ప్లోర్ అవర్ ప్రొడక్ట్స్ అనేసి కోవింగ్, ఎంటర్‌ప్రైజ్, మొబిలిటీ, అస్విస్ ట్రాన్స్‌ఫార్మ్, అస్విస్ కేర్. ఇక్కడ చూసుకున్నట్లయితే అవర్ గ్రోయింగ్ నెట్‌వర్క్ వచ్చేసి ముంబై, నోయిడా, కోల్కతా, గుర్గాం, హైదరాబాద్, చండీగఢ్, భువనేశ్వర్, కొచ్చిన్ ఇలా ఒక 16 సిటీస్‌లో ఎక్కడైతే వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇంకా వీళ్ళ యొక్క ఆర్‌హెచ్‌పి మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్‌లో పీక్ ఎక్స్‌వి పార్ట్నర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనే వాళ్ళు, అలాగే బిస్ప్యూ లిమిటెడ్, లింక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అనే వాళ్ళు ఆఫర్ ఫర్ సేల్‌లో వీళ్ళ యొక్క షేర్స్‌ని అనేది ఎగ్జిట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేజర్ షేర్ హోల్డర్స్ వచ్చేసి అమిత్ రమాని, అలాగే పీక్ ఎక్స్‌వి ప్రమోటర్స్, బేసిక్ క్యూ లిమిటెడ్, క్యూఆర్‌జీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ హోల్డింగ్ లిమిటెడ్, వీబీఏపీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఆశిష్ కొచిలియా, యదుహరి డామియా, అర్జున్ భారతియా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సిటీస్ యొక్క లైవ్ సెంటర్స్ వచ్చేసి గుజరాత్, అహ్మదాబాద్‌లో 2021లో ఒకటి ఉందన్నమాట. 2022లో కూడా సేమ్ అలాగే లైవ్ సెంటర్స్ ఉన్నాయి. 2023లో కూడా అంతే ఉండటం జరిగిందనమాట. కమింగ్ టు బెంగుళూరు అండ్ కర్ణాటక వచ్చేసి 2021లో 16 లైవ్ సెంటర్స్ ఉంటే 2022లో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 2023లో 21 సెంటర్స్ అనేవి ఉండడం జరిగిందనమాట. ఇంకా మన తెలంగాణ స్టేట్ అయినటువంటి హైదరాబాద్‌లో చూసుకున్నట్లయితే 9 లైవ్ స్టేషన్స్ అనేది లైవ్ సెంటర్స్ 2021లో ఉంటే 2023 నాటికి దాన్ని 12గా చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా జీడిపి సైజ్ గ్రోత్ వచ్చేసి 2008లో 3.9 ఉన్నది కాస్త 2025కి వచ్చేసి దాన్ని 6 అవుద్దని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క క్యాపిటల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2018 నుంచి 2023 వరకు 5.8 నుంచి 7.5 యూఎస్డి మిలియన్‌గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా వీళ్ళు సైట్ అండ్ ల్యాండ్ మీదే వీళ్ళ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా ఆఫీస్ మార్కెట్ ఓవర్‌వ్యూలో బెంగుళూరు 26%, ముంబై 17%, హైదరాబాద్ 15, గురుగాం 11, చెన్నై 11, పూణే 9, కోల్కతా 4, నోయిడా 5, ఢిల్లీ 2.
ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొమినెంట్ టైర్ 2 సిటీస్లో వచ్చేసి 5 ఎస్టాబ్లిష్లో టైర్ 2 సిటీస్లో అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, ఇండోర్, భువనేశ్వర్. 5 ఎమర్జింగ్ టైర్ 2 సిటీస్లో వచ్చేసి చండీగఢ్, మొహాలి, ట్రై సిటీ, లక్నో, త్రివేంద్రం, వడోదర, కోయంబత్తూర్. ఇక్కడ వీళ్ళ యొక్క ఆఫీసెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో మార్కెట్స్ వచ్చేసి ఇక్కడ ముంబైలో ఎక్కడెక్కడైతే వీళ్ళ యొక్క లొకేషన్స్ ఉన్నాయో చెప్పడం జరిగింది. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, సిబిసిలో వచ్చేసి బేగంపేట్, సోమాజిగూడ, హైదరాబాద్, పంజాగుట్ట, నాగార్జున హిల్స్. అలాగే సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ట్స్లో వచ్చేసి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. అలాగే పీబీడీలో వచ్చేసి సికింద్రాబాద్, పోచారం, ఉప్పల్, నాచారం. ఐటీ కోఆర్డినేటర్లో వచ్చేసి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి. ఎక్స్టెండెడ్ ఐటీలో వచ్చేసి నానక్రామ్గూడ, రాయదుర్గ్ ఇలా ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళ యొక్క నెట్వర్క్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 22 సెంటర్స్లో 14,700 ఒక సీట్ అనేది వీళ్ళ యొక్క ఆఫీస్ సీట్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అమిత్ రమాని, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అలాగే రవి డుగూర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. అమిత్ కుమార్, కంపెనీ సెక్రటరీ అండ్ కంప్లైంట్స్ ఆఫీసర్. అలాగే సుమిత్ లహాని, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనోద్ హేర్, అలాగే దీప్యాన్ సేన్. అలాగే ప్రజెంట్ ఈ కంపెనీకి ఉన్న జిఎంపి చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ కంపెనీకి 125 రూపాయల జిఎంపి అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే లిస్టింగ్ వచ్చేసి ఎస్టిమేషన్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 508 రూపాయలుగా మెన్షన్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.